హైపేట గ్రామంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తగిన ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రభుత్వానికి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందని ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా శిక్షణ పొందిన అధికారులచే సర్వే పకడ్బందీగా చేపడుతున్నామని ఆయన అన్నారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లుకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా మనం ఓపెన్ చేసి దానికి కోర్స్ వెరైటీస్ అదేవిధంగా ఫైన్ వెరైటీస్కి మనము సెపరేట్గా సెంటర్స్ అనేది ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మనకి సెంటర్ నుంచి ఫైన్ వెరైటీస్ అండ్ కోర్స్ వెరైటీస్ సెపరేట్గా ప్రొక్యూర్మెంట్ చేసి మనము ట్యాగ్ చేసిన మిల్స్కి ఆల్రెడీ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనము జిల్లాలో ప్రతి మండలంలో కూడా ప్రతి విలేజ్లో ఇప్పుడు సెంటర్స్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. సో మనము ఈసారి లోకల్ యాప్ అదేవిధంగా ఓపీఎంఎస్లో కూడా ముఖ్యంగా ఈ ఫైన్ వెరైటీస్, కోర్స్ వెరైటీ